హలో అండి. ఈరోజైతే నేను కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇదిగోండి, ఈరోజైతే నేను మా ఇంట్లో కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంతకుముందు కూడా కాకరకాయ ఫ్రై వీడియో ఒకటైతే పెట్టాను. అది పుట్నాల పప్పుల పొడితో అయితే చేశానండి. ఇప్పుడైతే ఈ కొబ్బరి కారంతో కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా ఫేవరెట్ అండి మా ఇంట్లో అయితే. ఇదిగోండి, ఇప్పుడు నేనైతే ఇక్కడ 1/2 kg కాకరకాయలు అయితే తీసుకొని ఈ పైన సన్నగా ఉంటుంది కదా, పైన ఉండే లేయర్ అయితే సన్నగా పీల్ చేసుకోవాలి. పైనది తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, స్లైసెస్ లాగా. ఇలా అయితే కట్ చేసుకొని ఇందులో ఉప్పు వేసి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను నేను ఇక్కడ. ఈ ఉప్పు ముక్కలకి మంచిగా పట్టించాలి. ఇలా ముక్కలకి పట్టించి ఒక 20 నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు మనకు కాకరకాయలో ఉండే వాటరు, ఈ పసరు ఏదైతే ఉంటుందో అది మంచిగా వస్తుంది. ఇలా ఒక 2 నిమిషాలు మంచిగా ఇలా పిసికేసి ఉప్పు వేసినవి ఇలా పిండామంటే చేతిలో వేసుకొని చక్కగా ఇలా పసరు వచ్చేస్తుంది. ఇదంతా తీసేయాలి. ఇవంతా తీసేసి ముక్కలు అయితే సపరేట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఎలా వస్తుందో చూడండి. పసరు అయితే మనకి అస్సలు చేదు లేకుండా ఉంటుంది. కొంతమంది కాకరకాయ తినరు కదా అసలు, అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కూర అయితే. ఈ కొబ్బరి కారంతో చేసే ఫ్రై చాలా బాగుంటుందండి. ఫ్రై అయితే ఇలా అయితే ఒకసారి చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలామంది మ్యాక్సిమం కాకరకాయ అంటే పిల్లలు తినరు. ఇలా అయితే చేసి పెట్టారంటే మెల్లమెల్లగా తింటారండి, అలవాటు లేని వాళ్ళు కూడా. ఇదిగోండి, ఇక్కడ 1/2 kg కాకరకాయలు తీసుకొని అందులో సాల్ట్ వేసి ఇలా చక్కగా చేత్తో నలిపేసి ముక్కలు అయితే ఇలా పిండి పక్కకు పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసానండి. ఒక 2 గరిటెల ఆయిల్ అయితే వేసి పోపు గింజలు, శనగపప్పు, ఆవాలు అయితే వేసాను నేను ఇక్కడ. వేసి ముందుగా కాకరకాయలన్నీ ఇలా పిండి పక్కకు పెట్టుకున్నాం కదా, అవైతే ఈ ఆయిల్లో యాడ్ చేస్తున్నాను. ఈ పోపులో యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకుందాం ఒకసారి. ఇలా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. కొన్ని నల్లగా అయిపోయినట్టు, ఎర్రగా అయిపోయినట్టు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ కూడా. ఇదిగోండి, ఇవి వేగేలోపు నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొని సన్నగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొంతమంది కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, చేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నారంటే అస్సలు మనకి ఇంత కూడా చేదు అనేది తెలియదు. నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేస్తున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. మీరు చేదు తినరు కాకరకాయ పిల్లలు అలా అనుకున్నప్పుడు ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. నేనైతే ఆయిల్ కొంచెం తక్కువ వేసాను ఇక్కడ. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత ఇలా మధ్యలో ముక్కలన్నీ సైడ్కి అనేసి మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చేసి అక్కడైతే ఆనియన్స్ వేసి లైట్గా సాల్ట్ అయితే వేసాను నేను. ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి కదా సాల్ట్ వేస్తే అనేసి నేను సాల్ట్ వేసి ఆనియన్స్ మీద ఇలా పెట్టాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసామంటే చక్కగా ఈ ఆనియన్స్ కూడా తొందరగా మగ్గిపోతాయి మనకి. ముందే ఆనియన్స్ వేస్తే ఆనియన్స్ మాడిపోతాయి, మనకు కాకరకాయ ముక్కలు పచ్చిగానే ఉంటాయి. ఇలా అనుకోండి, మనకు కూర కూడా తొందరగా వేగిపోతుంది. ఈ కాకరకాయ ఫ్రై ముందే ఇలా కాకరకాయ ముక్కలు వేయించుకున్నామంటే చాలా ఫాస్ట్గా కర్రీ అవుతుంది. ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఆయిల్లో ఆనియన్స్ అయితే వేయొద్దండి. ముందే ఆనియన్స్ వేసామంటే ఆనియన్స్ మాడిపోతాయి. ఈ ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ మాడిపోయినట్టు నల్లగా అయిపోతాయి. మనకి ఆనియన్స్ తొందరగానే వేగిపోతాయి. ఆల్రెడీ కాకరకాయ ముక్కలు వేగున్నాయి కాబట్టి ఇలా చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే ఈ ఉల్లిపాయలు అయితే వేగిపోతాయి మంచిగా. ఇవిగోండి, చక్కగా వేగాయి కదా. ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఇందులో. పసుపు వేసుకున్న తర్వాత ఈ పసుపు మనకి పచ్చివాసన పోయేలా కొంచెం ఒక 2 నిమిషాలు అయితే వేయించుకుందాము.
ఇప్పుడైతే కొబ్బరి కారం యాడ్ చేస్తున్నానండి. కొబ్బరి కారానికి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, చిన్న కొబ్బరి ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇదైతే మనకు స్టోర్ కూడా ఉంటుంది, ఎక్కువ చేసుకొని నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇదైతే నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. యాక్చువల్లీ మేము ఎక్కువ ఫ్రైలకి కొబ్బరి కారమే వాడతాం కాబట్టి నేనైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒక 15 డేస్కి 1 మంత్ వరకు నిల్వ కూడా ఉంటుంది ఇది. ఇక్కడ సాల్ట్ చెక్ చేసి సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేశాను ఇందులో. ముందు ముక్కల్లో కలుపుకున్నాం కదా సాల్ట్, అలాగే కొబ్బరి కారంలో సాల్ట్ వేస్తాము. సాల్ట్ అయితే చూసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.